నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. అధరం మధురం వదనం మధురం హసితం మధురం ఆదిపతే అఖిలం మధురం. సర్వం మధురం. ఈ విశ్వమంతా ఒక మధురంతో నిండేటువంటి మధుర మనోహర సుందర దివ్య రూపాలు దర్శించుటకు కోటి కళ్ళైనా కూడా చాలవయ్యా పరమాత్మ అని చెప్తుంటే, మరలా మరుసటి రోజు మరలా విభూతిని ఇంకొకరు పట్టుకొని వస్తున్నారు ఇద్దరు. అయ్యా భూతి ఎందుకయ్యా వాడిని మరలా పట్టుకొస్తూ మళ్ళీ ఏం పొరపాటు చేశాను, ఏం చేశాడో మీరే అడగండి అన్నాడు. ఏం చేసావు నాయనా భూతి అన్నాడు. గురువుగారు, ఒక పాఠశాలలో వెళ్ళాను. ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలు చెప్తూ ఉన్నాడు. పాఠ్యాంశాలు చెప్తున్నప్పుడు చిన్నపిల్లలను ఒక లెక్క అడిగాడు. ఏంటా లెక్క అని. 1 కేజీ దూది బరువా, 1 కేజీ రాయి బరువా అంటున్నాడు. పిల్లలు వారు ఏది బరువు తెలుసుకోలేకపోతున్నారు. రాయి బరువు అయింది కదా, మరి దూది బరువు లేనిది కదా. అయినచో ఇది 1 కేజీ, అది 1 కేజీ అంటున్నారు. ఈ ప్రశ్నకు వాళ్ళు చెప్పలేదు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నన్ను జవాబు చెప్పముందురా అని. చెప్పు అన్నాడు ఆయన. 1 కేజీ రాయే బరువు అని చెప్పాను. అది ఎలాగూ అన్నాడు ఆయన. ఎలాగా, మీరు కూర్చోండి, కింద కూర్చోనుడు నేను చేసి చూపించదను అని ఒక దూది, ఆ 1 కేజీ దూది తెచ్చి ఆ యొక్క ఉపాధ్యాయుడి నెత్తిన పెట్టాడు. ఏది బరువుగా ఉందన్నాడు. ఏం బరువు లేదన్నాడు. ఇప్పుడు మీకు మీ నెత్తిన 1 కేజీ రాయి వేసేదను, అది బరువా కాదో చెప్పండి అన్నాడు. అంతటితో ఆ గురువు అక్కడి నుంచి లేచి కుయ్యో మురో అని పారిపోతున్నాడు. వీడు రాయి ఎత్తుకునే కళ్ళనే పోతున్నాడు. మీరు ఒక బరువు చెప్పారు, ఇంకొక బరువు చెప్పకపోతే ఎట్లా, నాకు 2 బరువులు తెలియాలి కదా అంటున్నాడు. వారి ఆట తల బొగులుతుందో అని అనుకొని పరిగెడుతున్నాడు. ఇది కూడా సమస్యే నాయన భూతి, ఇలాంటి పనులు చేసి ఎందుకురా మా కష్టాలు తెచ్చుకుంటావు, ఇక్కడ కష్టపెట్టుంటావు అని అన్నాడు గురువుగారు. గురువుగారు ఇందులో తప్పేమున్నది, ఆయన అడిగినాడు ఏది బరువు. బరువు అయింది నేను చెప్పాలి కదా. నాయన అది 1 కేజీ, ఇది 1 కేజీ, కిలోగ్రామే, 2 సమానమే కదా అని చెప్పాలని ఆయన కోరిక. అలా కాదు, రాయి బరువు అయింది కదా, మరి దూది తల మీద పెట్టుకున్నప్పుడు ఈ రాయి కూడా పెట్టుకుంటే ఏమవుతుంది, దాని మీద దూది వేశాను బాగుంది అన్నాడు. ఇప్పుడు రాయి వేయబోయాను, పారిపోయాడు. ఎందుకు అన్నాడు. ఎందుకని చెప్తాం కానీ అలా కూర్చో అని చెప్పి వాళ్ళని ఇక మీద అట్లాంటి పనులు చేయకుండా చూసుకుంటామండి, మీరు దయచేసి వెళ్ళిపోండి, వాడు అమాయకుడు అని చెప్పాడు గురువుగారు. తర్వాత నాయన శ్రావణభూతి, ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు నాయన, ఆలోచన జ్ఞానం కూడా కావాలి, విచక్షణ జ్ఞానం కూడా కావాలి. ఎందుకంటే ఆయన అడిగింది పిల్లల్ని, నిన్ను కాదు కదా. నువ్వు అడిగినావు, సరే అన్నాడు ఆయన. ఆయన నీ గురించి తెలియదు కాబట్టి సరే అన్నాడు. నువ్వు ఎలా ఉన్నదో అలా చేయాలనుకుంటే యథాతథంగా చేసేటటువంటి సూటిగా పోయేటటువంటి ఒక బాణం మారిగా, అంటే ఏది అడ్డం వచ్చినా పక్కకు తప్పుకోవాలని తెలియదు. ఎదురుగా నడిచిపోతూ ఉంటాడు ఒక వ్యక్తి. అక్కడ కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఒక పెద్ద చెట్టు వస్తుంది. గురువుగారు ఏం చెప్పారు, నేరుగా ముక్కుసూటిగా పోతానే ఉంటు అన్నాడు. ముక్కుసూటిగా పోతుంటే చెట్టు వచ్చింది. చెట్టు తప్పుతూ బాగా పోవాలి కదా. గురువుగారు నేరుగా బొమ్మని చెప్పి తల ఆ చెట్టుకి వేసి కొట్టుకున్నాడు. ఆ చెట్టు కదలలేదు. మళ్ళీ కొడుతున్నాడు, కదలలేదు. తోస్తున్నాడు పట్టి, అది మళ్ళీ పోలేదు. ఏమి గురువుగారు నన్ను నేరుగా బొమ్మంటే ఇది అడ్డం వచ్చిందే, దీన్ని ఏం చేయాలా అని అక్కడ పడిన గొడ్డలు ఎత్తుకొని దాన్ని కొడుతూ కూర్చున్నాడు. ఇలా ఉంటుంది నాయన. నేరుగా బొమ్మంటే అడ్డదారిలో పోవద్దు, సరైన దారిలో పనులు చేసి పెట్టుకోసాను. ఎప్పుడు కూడా నీ కర్మలను, మనం చేసే పనులు ధర్మబద్ధంగా, క్రమబద్ధంగా, నీతిబద్ధంగా, సత్యబద్ధంగా వీటిని అనుసరించి మనం పనులు చేయాలని అర్థం నాయనా. నేరుగా పొమ్మనంటే నేను నడిచిపోమ్మని కాదు, నిన్ను క్రమరీతిలో ధర్మరీతిలో నడుచుకోమని చెప్పడం. దాన్ని సూటి మార్గము అంటారు. వక్ర మార్గం అంటే అర్థమేమి, అడ్డదారిలో పోయేవాళ్ళు. అంటే ఎక్కడికో వెళ్ళాలి, అది రోడ్డు బాగుంటుంది, ఆ దారిలో పోతే అది కొంచెం దూరం ఎక్కువ అవుతుంది. కొందరు ఏం చేస్తారు, ఈ యొక్క లోభత్వం ఉన్నవారు, లోభి ఉన్నవాళ్ళు, అట్లా ఎందుకు అంత దూరం నడిచిపోవాలి,
ఇది అడ్డదారి ఒకటి ఉంది. ఈ దారిలో పోతాం. ఈ దారిలో పోతే ఏమైంది, నడుచుకుంటూ పోతుంటే రాళ్ళు రప్పలు తగిలి కాలుకి గోరు విరిగి రక్తం వచ్చి దానికి మళ్ళీ కట్టుకొని మళ్ళీ కుంటుకుంటూ పోవాల్సి వచ్చింది. క్రమరీతిలో వెళ్తే నీకు దూరమైన హాయిగా ఉంటుంది కదా, సుఖం, ఎటువంటి ప్రమాదం రాదు కదా. ఈ అడ్డదారిలో పోతే దారిలో ఏముంటాయో మనకేం తెలుసు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, లేదా అనేక రకాల జంతువులు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి వీటిని ఎలా కాపాడుకునేది? వీటి నుండి ఇది గ్రహించాలి. కనుక నాయన శ్రావణ భూతి, ఈ భూతిని నీ దగ్గర పెట్టుకొని నీలా తయారు చేయి అని అన్నాడు. శ్రావణమూర్తి గురువాజ్ఞ అన్నాడు, భూతి కూడా గురువాజ్ఞ అన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.